థ్యాంక్స్ ప్రేమ, నా ప్రేమను ఒప్పుకున్నందుకు. పద, ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. అవసరం లేదు, నేను ఆటోలో వెళ్తాను. రామా. వెళ్దాంరా. నాకు కొంచెం పనుంది, నువ్వు వెళ్ళు, నేను వస్తాను. ప్రేమ ప్రణయ నశ భరించలేక బస్ దిగిందా, లేక కోపం తగ్గి బస్ దిగిందా? ఎందుకైనా మంచిదే, ఇంటి వరకు ప్రేమని ఫాలో చేస్తే మంచిదే. ఏమ్మా, నీకేమైనా బుద్ధి ఉందా? చూసుకొని రావట్లేదా? చూసుకొని వచ్చే పని లేదా? హలో, నేను జూబ్లీ హిల్స్ పిఎస్ నుంచి మాట్లాడుతున్నాను. మాట్లాడుతున్నది ప్రేమేనా? అవునండి. టీను పండు అని మావండి. ఏమైంది ఎస్ఐ గారు? సరే ఎస్ఐ గారు, నేను ఇప్పుడే వస్తున్నాను. డ్రైవర్, జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి పోనీ. ఎటు చూస్తున్నావమ్మా? చూసుకొని రావట్లేదా? ఏం మాట్లాడుతున్నావమ్మా? కనిపించట్లేదే. త్రిష, ప్రేమని కన్విన్స్ చేసి ఇంటికి పంపించాలని ప్రణయ్ చెప్పాడన్నావుగా. మీ ముందే మాట్లాడాను కదా ఆంటీ. మరి ప్రేమ ఇంకా రాలేదేంటి? అదే అర్థం కావడం లేదు. అయినా ప్రేమ కోపంలో ఉంటే భయపడాలి గాని ప్రణయ్ కన్విన్స్ చేస్తానని చెప్పాడు కదా, వస్తుంటుందిలేండి ఆంటీ. అదిగోండి, వచ్చేసినట్టుంది. ఈవిడ ఆంటీ, ప్రేమ వచ్చేసిందా? వస్తుందనే ఎదురు చూస్తున్నామమ్మా. అదేంటి ఇంకా రాలేదా? అదేగా చెప్పేది. ప్రణయ్ కార్లో డ్రాప్ చేస్తానంటే వద్దు ఆటోలో వెళ్తానని మా ముందే ఆటోలో బయలుదేరిందే, ఇంకా రాకపోవడం ఏంటి? ఇంటికి రాకుండా ప్రేమ ఎక్కడికి వెళ్ళినట్టు నిజంగానే కన్విన్స్ అయిందా, అయినట్టు నటించిందా? బహుశా వచ్చే దారిలో తనొచ్చే ఆటో ఏదైనా ట్రబుల్ ఇచ్చిందేమో.
నేను వెళ్ళి చూసొస్తానంటీ. సరే అమ్మా. కోట్లు విలువ చేసే టెండర్స్ కోసం కూడా నేను ఎప్పుడు ఇంతలా తిరగలేదు. ఈ ప్రేమ కోసం తిరగాల్సి వస్తుంది. అంతా నా కర్మ. ఏం ప్లాన్ ప్రణయ్ నీది? ఫ్యామిలీని అడ్డు పెట్టుకుని ప్రేమను ఒక ఆట ఆడుకున్నావు కదా. జేమ్స్ ని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదని ప్రేమ ఫ్యామిలీతోనే చెప్పించావు. జరుగుతుందన్న పెళ్లి ఆపించేశావు. పాపని తీసుకుని దూరంగా పోతానంటే అస్సలు సంబంధం లేని ఆ బస్సులో జనాలతో కూడా నిన్నే పెళ్లి చేసుకోమని చెప్పేలా చేశావు. దేవుడి మీద ఒట్టు వేయమని చెప్పి ఆఖరికి ఆ ప్రేమని కూడా నీ ప్రేమ నిజమని నమ్మి డ్రాప్ అయ్యేలా చేశావు. వావ్, సూపర్. మొదట్లో నువ్విలా లేవు. స్ట్రెయిట్గా ఉండేవాడివి, సింపుల్గా మాట్లాడేవాడివి. ఇప్పుడు మాటలతో మ్యాజిక్లు చేయడం, అందర్నీ కలుపుకుని పోవడాలు, అయినా ఇవన్నీ ఎలా? చేప పిల్లకి ఈత ఒకళ్ళు నేర్పించాల్సిన పనిలేదు స్నేహ. అది బతకాలంటే ఈదాలి. నా పరిస్థితి కూడా అలాంటిదే. పాప నాకు దక్కాలంటే నన్ను నేను మార్చుకోవాలి. నేను ప్రేమ ముందు తలొంచినా, నలుగురిలో ప్రేమ తలొంచుకునేలా చేసినా అంతా పాప కోసమే. నిజంగా పాప దక్కితే చాలు అనుకుంటే లీగల్గా పోరాడొచ్చు కదా. ఈ అడ్డదారులన్నీ ఎందుకు? లీగల్గా పోరాడితే పాప దక్కే ఛాన్స్ లేదు కాబట్టి. అందుకని మోసం చేసి పాపం దక్కించుకుంటావా? స్నేహ, ఏదో ఒక మాయ చేస్తే గానీ నేను నీకు దక్కను అనే సిచ్యువేషన్ వస్తే నువ్వేం చేస్తావు? నిన్ను దక్కించుకోవడానికి ఏం చేయడానికైనా రెడీ. కారణం? నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి, నీతో కలిసి బతకాలనుకుంటున్నాను కాబట్టి. పాప విషయంలో నేను కూడా నీలాగే ఆలోచిస్తున్నాను కదా. మోసం నువ్వు చేస్తే తప్పు కానప్పుడు నేను చేస్తే తప్పు ఎలా అవుతుంది? ప్రణయ్, ప్రేమ ఇంటికి రాలేదు. రాకుండా ఎక్కడికి వెళ్తుంది? నేను ఇప్పుడే వాళ్ళ ఇంటి నుంచి వస్తున్నాను. నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు స్వాగ్ని. మనం ఇచ్చిన షాక్ నుంచి తేరుకోవడానికి ప్రేమ కొంచెం టైం పడుతుంది. అందుకే పిచ్చిదానిలా సిటీ అంతా తిరుగుతూ ఉంటుంది. అయినా ఇప్పుడు ప్రేమకి నేను తప్ప వేరే దిక్కులేదు. తిరిగి తిరిగి తన ఇంటికే వస్తుంది. హలో సార్, నేను జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి సార్, టీను పండు అదే ఆ పిల్లలు మీకు తెలుసంటే కదా సార్? వాళ్ళు ఇప్పుడు మా స్టేషన్లోనే ఉన్నారు. పెళ్లి ఆపినందుకు వాళ్ళ అక్క ఎక్కడ కొడుతుందన్న భయంతో ఇక్కడికొచ్చి ఏడుస్తున్నారు. ఎంత నచ్చ చెప్పినా ఇంటికి వెళ్ళమని ఏడుస్తున్నారు. సో మీరు వచ్చి తీసుకెళ్తారా? ఓకే. ఛీ, వీళ్ళు పోలీస్ స్టేషన్లో ఉంటే నేను వెళ్ళి ఇంటికి తీసుకెళ్లాలా? నాకేం పని? ఏం జరిగింది ప్రణయ్? ఎవరు పోలీస్ స్టేషన్లో ఉన్నారు? ఆ ప్రేమ తమ్ముడు చెల్లెలు. టీను పండులా? చర్చిలో పెళ్లి ఇష్టం లేదని చేతులెత్తారు కదా. ఇంటికెళ్తే ప్రేమ ఎక్కడ కొడుతుందో అని భయపడి పోలీస్ స్టేషన్లో పడి ఏడుస్తున్నానంట. ఎవరో దొరకనట్టు ఆ ఎస్ఐ నాకు ఫోన్ చేసి రమ్మంటున్నాడు. వెళ్ళు ప్రణయ్. ఊరుకో శివాగ్ని. అడ్డమైన వాళ్ళకి సేవలు చేయడానికి, వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి నాకేం పని పట్టలేదా ఏంటి? మొన్నటిదాకా చేసింది అదే కదా. నా ప్రేమ, నా ఫ్యామిలీ అంటూ వాళ్ల చుట్టూనే ప్రదక్షిణలు చేశావు. ఇప్పుడేమైంది? ప్రేమ మనసు పూర్తిగా నా వైపు టర్న్ అయింది. దాని ఫ్యామిలీ కూడా నా వైపే ఉంది. ఇక ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. అంత ఓవర్ కాన్ఫిడెన్స్ గా ఉండొద్దు ప్రణయ్.
నువ్వే చెప్పావు కదా చరిత్రలో ఎన్నో ఇన్సిడెంట్లు ఆఖరి నిమిషంలో తారుమారయ్యాయని. అలాంటి అవకాశం మనం ఎందుకు ఇవ్వాలి? ప్రేమని నువ్వు పెళ్లి చేసుకొని పాప మన చేతికి చిక్కి టోటల్గా మన గ్రిప్లోకి వచ్చేంత వరకు నువ్వు అలా నటిస్తూనే ఉండాలి. అదే మనకి మంచిది. నా మాట విని పోలీస్ స్టేషన్కి వెళ్ళి పిల్లల్ని తీసుకురా. శివాగ్ని, ప్రణయ్ ప్రేమని పెళ్లి చేసుకోవడాలు, నటించడాలు, నమ్మించడాలు, అసలు ఈ తతంగం అంతా కాకుండా షార్ట్ కట్లో పాపని నీ దగ్గరికి తెచ్చేసుకునే రూట్ ఏదైనా ఉంటే చెప్పొచ్చు కదా. ఏ ప్రణయ్ ప్రేమని పెళ్లి చేసుకుంటే నిన్ను చేసుకోవడానికి భయపడుతున్నావా? అలా అనేం కాదు, కానీ సెకండ్ హ్యాండ్ అయిపోతాడు కదా. అప్పుడు ఒక పంచి ప్రణయ్ని మర్చిపోయి వేరే వాణ్ణి చేసుకో. శివాగ్ని, నా ఉద్దేశం అది కాదు. నేను చెప్పేది ఒకసారి విను. సరదాగా అన్నాను. ఛ! స్టేషన్ కని ప్రణయ్ వెళ్ళిపోయాడు. కోపంతో ఈవిడ వెళ్ళిపోయింది. వీళ్ళిద్దరూ కలిసి నన్ను ఇలాగే వదిలేస్తారా? ప్రణయ్ బావ ఒక్కడికే ఫోన్ చేస్తే సరిపోయేది. మా అక్కకు కూడా ఎందుకు చేశారు సార్? తను వచ్చిందంటే పెళ్లిలో చేసిన పనికి, ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చిన దానికి, రెండిటికి కలిపి మా ఇద్దరిని అదో టైప్లో వాయిస్తుండండి. ఏమనదు, నేనున్నాను కదా. అదిగో వచ్చేసిందండి. నమస్తే సార్. నమస్తే. వాళ్ళేదో తెలియక మీ దగ్గరకు వచ్చారు. మీరు పర్మిషన్ ఇస్తే వాళ్ళని నాతో పాటు తీసుకువెళ్ళిపోతాను. ఖచ్చితంగా తీసుకెళ్దులే ప్రేమ. కాకపోతే ఇంకొకరు రావాలి. ఇంకొకరా? ఎవరు? ప్రేమ ఎక్కడుందేంటి అంటే మనతో పాటు తనకే ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటారు. రిటర్న్ అయిపోదామా? ఎందుకు, ఎలాగో వచ్చాం కదా. బస్సులో తొలి విడత అయింది, రెండో విడత కార్యక్రమం ఇక్కడి నుంచి మొదలు పెడదాం. పాదా. ఎస్ఐ గారు ఎక్కడా? తిను పండు. అరే బావా, తిను పండు. పెళ్ళి ఆగిపోయినప్పటి నుంచి మీరు ఎక్కడికి వెళ్ళారో అని ఎంత టెన్షన్ పడ్డారో తెలుసా? ఓ పక్కన మీ అమ్మ, ఓ పక్కన మీ నాన్న, ఒకటే ఫోన్లు. ఇంట్లోంచి వెళ్ళిపోయిన ఆ ప్రేమనే వెతకాలా? కనిపించకుండా పోయిన మిమ్మల్ని వెతకాలా? ష్, ఎంత టెన్షన్ పడిపోయానో తెలుసా? ప్రేమ దొరికింది కానీ మీరు కనిపించలేదని నేనెంత ఫీల్ అయిపోయానో తెలుసా? వీడు మళ్ళీ మొదలు పెట్టాడు. ఎస్ఐ గారు చాలా థ్యాంక్స్ అండి. మా పిల్లల్ని మళ్ళీ మాకు దక్కించారు. థ్యాంక్ యూ సో మచ్. పిల్లలంటే మీకు చాలా ఇష్టం అనుకుంటా. ఇష్టమా? ఆ పదం చాలా చిన్నదండి. ప్రాణం. అవును, వీళ్ళతో పాటు ప్రేమ అన్న ప్రాణమటగా. మీరు ప్రేమ ప్రేమించుకున్నారటగా ఆ పిల్లలు చెప్పారు. చెప్పారా? ఎస్ఐ గారు, మా పిల్లల్ని మాతో పంపిస్తే మేము బయలుదేరుతామండి. ఆగమ్మా, ఎందుకంత కోపం? మీతో మాట్లాడాలి. ముందు మీరు అలా కూర్చోండి. పర్వాలేదండి, చెప్పండి. కూర్చోమంటున్నాను కదా, కూర్చోండి. కూర్చో. నా వయసు 55 సంవత్సరాలు. నేను 20 ఏళ్ల వయసులో ఒక అమ్మాయిని ప్రేమించాను. బట్ లవ్ ఫెయిల్యూర్. నేను పెళ్లి కూడా చేసుకోలేదు. ఎందుకంటే ఒకసారి ప్రేమిస్తే
ఫెయిల్ అయితే మర్చిపోవడం చాలా కష్టమమ్మా. మీ లవ్ స్టోరీ ఇప్పుడు మాకెందుకు చెప్తున్నారు సార్? మనసులో ప్రేమను పెట్టుకుని పెళ్లికి సిద్ధపడ్డావు కాబట్టి ఆ విషయం తెలిసి చెప్తున్నారు. అలా పెళ్లి చేసుకుంటే ఆ కట్టుకునేవాడిని సుఖపెట్టలేక మనసులో వాడిని మర్చిపోలేక నరకం అనుభవిస్తావు అని సార్ చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ. ఒక విధంగా చర్చిలో మీ పేరెంట్స్ ఈ పిల్లలు చేసిన పని కరెక్టే. ప్రణయ్ ఎలాంటి వాడో ఈ పిల్లలు చెప్పారు. నీకు ప్రణయే కరెక్ట్. అబ్బాబాబాబా, సేమ్ టు సేమ్ డైలాగ్ సార్. ఇందాక ఆ బస్సులో కూడా జనం చెప్పారు. వాళ్ళ పేరెంట్స్ కోకే, మా పేరెంట్స్ కోకే, కానీ ఈవిడెందుకో ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో అర్థం కావట్లేదు. అలా అని నా మీద ప్రేమ లేదా అంటే ఉంది. అంటే పాపకేదో గొంతు ఆపరేషన్ చేయించడానికి పెళ్లికి సిద్ధపడ్డావంట కదా? ఈ పాప మా అక్క కూతురు సార్, నా మేనగోడలో. నేను చెప్పాను సార్ ఆపరేషన్ చేయించే బాధ్యత నాదని. ఇప్పుడు కూడా నా మాట నమ్మట్లేదు, నా మాట వినట్లేదు, నా ప్రేమను అర్థం చేసుకోవట్లేదు సార్. నేనేం చేయాలి సార్? గంగలో దూకు. నీ ఓవర్ యాక్షన్ నువ్వు ఉదయం నుంచి చంపుతున్నావు. ఎస్ఐ గారు, ఇప్పుడు ఈ టాపిక్ గురించి మాట్లాడడం నాకు ఇష్టం లేదండి. పిల్లల్ని పంపిస్తే నేను బయలుదేరుతాను. అవును సార్, ఫ్యామిలీ మ్యాటరు పోలీస్ స్టేషన్లో డిస్కస్ చేయడం ఎందుకు? మేమిద్దరం ఇంటికెళ్ళి ఓపిక్గా డిస్కస్ చేసి మా పెళ్లి కార్డు పంపిస్తాం. వచ్చి భోంచేసి వెళుతురు కానీ. అంతే కదా ప్రేమ? వెళ్దామా? పదండి, మిమ్మల్ని నా కారులో డ్రాప్ చేస్తాను. అవసరం లేదు. బయట నువ్వు వచ్చిన ఆటో ఏం లేదు మరి. ఎస్ఐ గారు, మీ కానిస్టేబుల్ కి చెప్పి కాస్త మీ జీప్ లో మమ్మల్ని డ్రాప్ చేయమంటారా? చూడమ్మా, ఆడపిల్లవి పోలీస్ జీప్లో తీసుకెళ్ళడం చూడ్డానికి అంత బాగోదు. కారులో వెళ్తే మీ ప్రాబ్లం డిస్కస్ చేసుకుంటూ వెళ్తే బెటర్ ఏమో. అవును, ప్రణయ్ బావ కార్లోనే వెళ్దాం. పద బావా. అలాగే. నా మాట విని అతని కారులోనే వెళ్ళమ్మా. పదండి, ఆ బ్యాగ్ ఇవ్వు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది బెస్ట్. ఎక్కండి, నువ్వెక్కు. అమ్మా, అక్కొచ్చేసింది. ప్రేమ, వచ్చేసావా? రా. అసలు నువ్వెంత కోపంగా వెళ్ళిపోయినాని నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా? ఎందుకు కంగారు? ఆడపిల్ల, కుటుంబ పోషణ అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడేవి కదా. ఓహో, నేను లేకపోతే మందు తాగడానికి నీకు డబ్బులు ఎవరిస్తారు అని అనుకుంటున్నావా? అంతే కదా? అలాగంటాడు ప్రేమ. ఎంత తాగుబోతునేనా? నీ డాడీనే కదా. అబ్బా, తాగుపోతాడి మాటలు నీటి మీద రాతలు అంటారు. అబ్బా, ఆయన మాటలు పట్టించుకుంటే ఎలామ్మా? ఆంటీ, అయిపోయిన వాటి గురించి డిస్కషన్ ఎందుకు? ప్రణయ్ ప్రేమ తీసుకొచ్చేసాడు కదా. అది సరే గాని మీదరు ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళారు? ఏముంది, పెళ్లిలో మీరందరూ నన్ను ఫోన్లు చేస్తే వీళ్ళు ఇంకో స్టెప్ ముందుకేసి పోలీస్ స్టేషన్కి వెళ్లారు. పోలీస్ స్టేషన్ కా? ఇంటికెళ్తే మా అక్క మమ్మల్ని కొడుతుంది, మమ్మల్ని కూడా జైల్లో పెట్టండి అంటూ ఆ ఎస్ఐ బుర్ర తినేశారంట.
దాంతో ఆయన క్లాస్ నాకో పక్క, ఈయన నసుకు పక్క. చూడు ప్రేమ, నీకు ఇదే చెప్తున్నాను. మళ్ళీ ఇంట్లోంచి కాళ్ళు బయట పెట్టావంటే నా బంగారు తండ్రి అల్లుడు ఇంటికి కోడలుగానే వెళ్ళాలి. హలో బాబు, ఇదిగా